మిత్రులకు నమస్కారం అండి. ముఖ్యంగా మరి గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగిందని సాక్షాత్తు ఆనాటి వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారే స్వయంగా అంగీకరించారు. అంతేకాదు సిట్టు దర్యాప్తులో కూడా ఏ మాత్రము లడ్డు ప్రసాదం తయారీలో నెయ్యి వాడలేదు, ఒక కృత్రిమ రసాయనాల్ని నెయ్యి రూపంలో వాడి లడ్డూలు తయారు చేశారని సిట్టు కూడా నిర్ణయించడం జరిగింది. మరి ఆ విషయం మీద ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ఆ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మరి అంబటి రాంబాబు గారి చేత ఒక హైడ్రామాని నడిపించడం రాష్ట్ర ప్రజలందరూ చూశారు. మరి ఆ తరువాత ఆయన మీద ఏదో ఆయనే రెచ్చగొట్టి కావాలని ప్రజల చేత దాడులు చేయించుకొని మరి సానుభూతి కోసం ఈరోజు ఒక ఇష్యూ లాగా వైఎస్ఆర్సీపీ నాయకులందరూ ఆయనకి క్యూ కట్టి పరామర్శల పేరుతో రాంబాబు గారి ఇంటి వద్దకు వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టడం జరుగుతుంది వైఎస్ఆర్సీపీ నాయకులు. అందులో భాగంగానే మరి మాజీ వైఎస్ఆర్సీపీ మంత్రి రోజా మరలా ఆమె యొక్క నోరు నేసుకొని ఇష్టానుసారంగా మరి ప్రెస్ మీట్ల ముందు మాట్లాడటం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం గురించి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి, మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి గురించి మరలా ఆవిడ అవాకులు చవాకులు పేలుతుంది. ముఖ్యంగా రోజా గారు జన సైనికులను ఉద్దేశించి ఆవిడ ఎంత చిల్లర మాటలు మాట్లాడుతుందంటే, జన సైనికులు జెండా కూలీలని, మరి చిల్లర పనులు చేసేవాళ్ళని, అమ్మాయిల్ని లొంగ తీసుకొని అమ్మాయిలు డబ్బు వాడుకునే వాళ్ళని, ఈ విధంగా నోటికి ఏదొస్తే అది, ముఖ్యంగా రోజా గారు డబ్బు, పదవి, అధికారం, తన రాజకీయ ఉనికి కోసం నోటికొచ్చినట్టు అన్నం తినే నోటితో ఒక అశుద్ధమైనటువంటి మాటల్ని ఆవిడ రాజకీయాల్లో మాట్లాడటం అనేది ప్రజలందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా రోజా గారికి ఈ సందర్భంగా జనసేన వీర మహిళగా ఖబర్దార్ రోజా గారు, మీకు ఒకటే చెప్తున్నాము, గత ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా మీరు మందలు ప్రజల్ని తీసుకెళ్ళి మరి టిక్కెట్లు అమ్ముకొని సొమ్ము చేసుకున్నారనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. త్వరలోనే మీ బండారాన్ని కూడా కూటమి ప్రభుత్వ హయాంలో మేము బయట పెట్టబోతున్నాము. అంతేకాదు పవన్ కళ్యాణ్ గారిని కానీ, జనసేన నాయకుల్ని కానీ, జనసేన వీర మహిళని, జన సైనికుల్ని నోటికొచ్చినట్టు మాట్లాడారంటే మాత్రం ఖచ్చితంగా ఉపేక్షించేది లేదు. చెప్పు తీసుకొని మీ పళ్ళు రాలగొడతామని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాము. మీరు నోటిని కొంచెం అదుపులో పెట్టుకోవాలని, మీ మాటల్ని ఒక ప్రజాప్రతినిధిగా, ఒక నాయకురాలుగా మాట్లాడితే హుందాగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ రోజా గారికి మేము గట్టిగా హెచ్చరిక చేస్తున్నాము. అంతేకాదు గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వారికి ఒకటే చెప్తున్నాం, మేము ప్రజాక్షేత్రంలో ఇటువంటి మాటలు మాట్లాడే వాళ్ళని, ఇంత దిగజారుడు వ్యాఖ్యలు చేసే వాళ్ళని ఖచ్చితంగా మీరు ఉపేక్షించొద్దు, వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా వారికి మేము ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాము. జై కూటమి, పవన్ కళ్యాణ్ గారి